వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా వేయించుకోవాలి. పెరుగు మిక్సర్లో ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, లిటిల్ బిట్ టర్మరిక్, కోడ్ 50 గ్రామ్స్. అంటే మనం కర్రీకి తగ్గట్టుగా కోడ్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా మిక్సర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ని ఇప్పుడే కలుపుకోకూడదు. మనం జస్ట్ అట్లా కొంచెం లిటిల్ బిట్ వాటర్ సరిపోతుంది. అది బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం వాటర్ని యాడ్ చేయాలి. ఫస్ట్ మటుకి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు. పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని యాడ్ చేసుకునే ముందు ఒక లిటిల్ బిట్ బటర్, బిర్యానీ ఆకు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం పసుపు, కాస్తంత కారం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకొని సన్నని సెగ మీద పన్నీర్ని బాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. కొంచెం సేపు మాత్రమే పన్నీర్ని వేయించుకోవాలి. అంటే అది బాగా వేడెక్కేదాకా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మాత్రం పన్నీర్ని ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు కనుక పన్నీర్ని వేయించినట్లయితే పన్నీర్ ఏంటంటే గట్టిపడిపోతుంది. అందుకని పన్నీర్ని ఎక్కువసేపు మటుకి ఫ్రై చేయకూడదు. జస్ట్ అది వేడెక్కిన దాకా సరిపోతుంది. ఇలా చిన్నగా అటు ఇటు కలుపుకుంటూ పన్నీర్ని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా మీడియం మంటలో గనక పన్నీర్ని వేయించుకున్నట్లయితే మెత్తగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అందుకని ఎక్కువసేపు పన్నీర్ని వేయించకూడదు. ఇది మట్టుకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
చపాతీ పిండి మెత్తగా రావటం కోసం ఒక చిన్న అరటిపండు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కనుక యాడ్ చేసినట్టయితే చపాతీ పిండి చాలా మెత్తగా వస్తుంది. సాయంత్రం దాకా కూడా చపాతీలు గట్టిపడకుండా ఉంటాయి. ఇలా చపాతీ పిండిని గనక ఒత్తుతూ మెత్తగా స్మాష్ చేసుకుంటే చపాతీలు కూడా మెత్తగా ఉంటాయి. చపాతీ పిండిని కలిపేసిన తర్వాత 1 అవర్ పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. చపాతీ పిండిని ఒత్తుతూ కలపటం వల్ల పిండి స్మూత్గా ఉంటుంది. ఆ తర్వాత చపాతీలు చేసినా కూడా మెత్తగా వస్తాయి. చపాతీ పెనం మీద వేయంగానే ఆయిల్ మటుకి వేయకూడదు. చపాతీ కొంచెం డీప్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే చపాతీ మనకి పొంగుతూ లోపలి పొరలు అన్నీ కూడా చక్కగా కుక్ అవుతూ మనకి చపాతీ మెత్తగా ఉంటుంది.